ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అప్లికేషన్స్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నాకు తెలిసినంత వరకు మొత్తం ఒక 10 ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 6 to 7 ఎగ్జామ్స్లో ఈ అప్లికేషన్స్ 2 మార్క్స్లో కానీ అట్లా వచ్చిన కండిషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కొన్నిసార్లు 5 మార్క్స్ కూడా వస్తూ ఉంటుంది అప్లికేషన్స్, పవర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ రాయమని. కానీ 2 మార్క్స్లో మాత్రం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రిపీట్ అయిందనమాట ఈ అప్లికేషన్స్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్స్. చూద్దాం ఏంటి అప్లికేషన్స్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్స్లో. ఏరోస్పేస్ అనేటువంటిది ఏదైతే ఉందో అందులో మనం అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ని కంట్రోల్ చేయడం కోసం ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ని తీసుకుంటాం అనమాట. అందులో స్పేస్ షటిల్ పవర్ సప్లైస్, నెక్స్ట్ శాటిలైట్ పవర్ సప్లైస్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ పవర్ సప్లైస్. తర్వాత కమర్షియల్లో కూడా యూజ్ చేస్తాం. కమర్షియల్ అంటే మనం ఏదైతే హీటింగ్లో యూజ్ చేస్తాము, ఎయిర్ కండిషనింగ్లో యూజ్ చేస్తాము, సెంట్రల్ రిఫ్రిజిరేషన్లో యూజ్ చేస్తాము, కంప్యూటర్స్లో యూజ్ చేస్తాము, లైట్ డిమ్మర్స్లో యూజ్ చేస్తాం అనమాట. తర్వాత ఇండస్ట్రియల్లో వచ్చి ఆర్క్ అండ్ ఇండస్ట్రియల్ ఫర్నేసెస్లో యూజ్ చేస్తాము. తర్వాత బాయిలర్స్ అండ్ ఫ్యాన్స్ అండ్ పంప్స్ అండ్ కంప్రెసర్లో కూడా యూజ్ చేస్తాము. తర్వాత రెసిడెన్షియల్లో వచ్చేటప్పటికి ఎయిర్ కండిషనింగ్, కుకింగ్, లైటింగ్, స్పేస్ హీటింగ్ అండ్ రిఫ్రిజిరేటర్స్, డ్రైయర్స్లో యూజ్ చేస్తాం. రెసిడెన్షియల్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ డొమెస్టిక్లో మనం కుకింగ్స్లో యూజ్ చేస్తాం. మనకు తెలిసిందే ఇప్పుడు ఉన్నటువంటి రైస్ కుక్కర్స్ అయితేనేమి, తర్వాత ఇంకా కొన్ని ఎలక్ట్రిక్ కుక్కర్స్ అయితేనేమి, ఓకేనా. ఎయిర్ కండిషనింగ్ అంటే ఏసీస్ అయితేనేమి, తర్వాత లైటనింగ్, తర్వాత స్పేస్ హీటింగ్ అంటే మనకి జనరల్గా కూడా ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఓవెన్స్ కానీ లేకుంటే వాటర్ హీటర్స్ కానీ, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి అన్నమాట. తర్వాత రిఫ్రిజిరేటర్స్, డ్రైయర్స్. తర్వాత టెలికమ్యూనికేషన్లో కూడా యూజ్ చేస్తాము. టెలికమ్యూనికేషన్లో వచ్చి బ్యాటరీ ఛార్జర్స్, తర్వాత పవర్ సప్లైస్, వాటిగా మనం యూజ్ చేస్తాం అనమాట. బ్యాటరీస్ అంటే డీసీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు కంప్యూటర్స్కి అయితే మనం యూపీఎస్ని యూజ్ చేస్తాము, ఓకేనా. సో అవన్నీ కూడా ఈ టెలికమ్యూనికేషన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్స్లో కూడా మనం యూజ్ చేస్తాం. మనం బస్సులో చూసినట్లయితే లైట్లు ఎట్లా వెలుగుతున్నాయి, దానికి ఏమైనా పవర్ సప్లై ఇచ్చామా? ఇవ్వలేదు కదా, ఓకేనా. డైరెక్ట్ పవర్ సప్లైని మనం బస్కి ఇస్తే కనుక ఏమవుతుంది, ఓకేనా, పాసిబుల్ అవ్వదు కదా. సో అందులో వెళ్ళి మొత్తం ట్రాన్స్పోర్టేషన్లో మనం యూజ్ చేసేవన్నీ కూడా బ్యాటరీ ఛార్జెస్ అనమాట. తర్వాత ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, స్ట్రీట్ కార్స్, తర్వాత ట్రాలీ బస్సెస్, సబ్వేస్, ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ కిందకి వస్తాయి. లోకోమోటివ్స్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ ట్రైన్స్ అన్నిటికి కూడా మనము ఈ ట్రాన్స్పోర్టేషన్ కిందకే వస్తాయి అన్నమాట. ట్రాలీ బస్సెస్ అంటే ఏం లేదు, రోడ్ల మీద మనం గమనించినట్లయితే కొన్ని పెద్ద కంట్రీస్లో రోడ్ల మీద మనకు ట్రాక్ వేస్తారు, ఆ ట్రాక్ మీద బస్సెస్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం ట్రాలీ బస్సెస్ అని కూడా అంటాము. తర్వాత ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అంటే ట్రైన్స్ అనమాట. నెక్స్ట్ యూటిలిటీ సిస్టమ్స్ అంటే హై వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషన్ అండ్ ఎగ్జైటేషన్ సిస్టమ్ అండ్ వేర్ కాంపన్సేషన్, స్టాటిక్ సర్క్యూట్ బ్రేకర్స్, ఫ్యాన్స్ అండ్ బాయిలర్ ఫీడ్ పంప్స్ అనమాట, ఓకేనా. ఇవన్నీ కూడా యూటిలిటీ సిస్టమ్ కిందకి వస్తాయి. వేర్ కాంపన్సేషన్ అంటే వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్ కాంపన్సేషన్స్ అనమాట.